అరవిందపురం అనే గ్రామంలో ఎటు చూసినా పచ్చని పొలాలు, పక్షుల రాగాలతో పిల్లలు కేరింతలు కొడుతూ ఆడుతుంటారు. ఆ గ్రామ ప్రజలు వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తుంటారు. ఆ ఊర్లో పప్పు అనే సోంబేరి ఉండేవాడు. పప్పుకి నిప్పులాంటోడని ఫీలింగ్ ఉండేది, కానీ వాడు పప్పే. ఒక ఫోన్ కొన్నాడని ఊరంతా చూపిస్తూ ఉంటాడు. ఒరే ఎలా ఉన్నారా, నేను హీరోలా ఉన్నా కదా, కుళ్ళురా నీకు. నిజమే మామా, ఈ ముందు ఏ హీరో సరిపడరా. అని సీను అంటాడు. అలా అందరితో ఫోటోలు దిగుతుంటాడు. అబ్బా, ఈ ఫోటోలో అదిరిపోయావు మామా. పప్పు తన లవర్తో మాట్లాడుతూ ఎలా ఉన్నావు బంగారం, తిన్నావా? ఊర మొత్తానికి నీకొక్కడికే ఫోన్ ఉన్నట్టు ఏం బిల్డప్లు కొడుతున్నావురా. ఉండు, నీ పని చెప్తా. అలా అంటూ ఒక కాకి ఆ ఫోన్ లాక్కొని ఎగిరి వెళ్ళిపోతుంది. పప్పు కాకిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ అరటి తొక్క మీద కాలేస్తాడు. జారి సీను మీద పడిపోతాడు. దెబ్బతో ఆవు దడుచుకుంటుంది. కాకి ఒక చిన్న కొమ్మ మీద వాలుతుంది ఏరా ఫోన్ కావాలా, నేను పో. అని అంటుంది కాకి. పప్పు రాయి విసురుతాడు. భయపడి ఫోన్ వదిలేస్తుంది కాకి. పక్కనే ఉన్న మేక నోట్లో పడుతుంది. ఆ మేక పరిగెత్తి ముప్పు తిప్పలు పెడుతుంది. చివరికి మేక ఒక దగ్గర ఆగి సగం ఫోన్ నమిలేస్తుంది. పాపం పప్పు బోరును ఏడుస్తాడు.